టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. పరాభవనామ సంవత్సరం 2026కి అయితే మనకి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పాలంటే మొట్టమొదటిగా మనకి ఏం చూడాలండి, మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. ముందుగా మనకి ఈ యొక్క గురుడు ఎక్కడున్నాడండి? మిథున రాశిలో ఉన్నాడు. ఈయన జూన్ 2, 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి, ఆ తర్వాత అతిచారం వలన సూర్యుడు రవి సింహరాశి దగ్గరికి సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళి జనవరి 24, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ కర్కాటక రాశిలోకి వచ్చే సంవత్సరం అంతా కూడా మళ్ళీ 2027 ఉగాది వచ్చేంత వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇది మనకి గురుడు యొక్క సంచారం. ఇకపోతే శని వచ్చేసరికి మనకి ఎక్కడున్నాడండి? మీనరాశిలో వక్రించున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన వక్రించి అక్కడే ఉంటాడు. అక్కడ బ్యాక్ వస్తాడు. అక్కడ నక్షత్రాల్లోనే వెనక్గా రావడము అనేటటువంటిది పూర్వభద్ర నుంచి ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం, అలా ఆ రాశిలోనే ఉండడం జరుగుతుంది. నక్షత్రాల్లో సంచారం కిందకి రెట్రోగ్రేడ్ అవుతాడు, వక్రగతి. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి మనకి రాహుగ్రహము మన కుంభరాశిలో ఉంది. మరి డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశిలో ఉండి, ఆ తర్వాత అక్కడి నుంచి మనకి మకర రాశిలోకి వస్తాడు. అదేవిధంగా ఈ యొక్క కేతువు కూడా సింహరాశిలో ఉండి, ఆ సింహరాశి తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు. అయితే ఇక మిగతా గ్రహాలన్నీ కూడా సంచారం అనేటటువంటి చిన్న గ్రహాలు కాబట్టి అవి మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి రాజు గురుడై ఉన్నాడు, మంత్రి కుజుడై ఉన్నాడు. ఈ సంవత్సరం సేనాధిపతి మరి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి మళ్ళీ చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు, ఈ విధంగా ఉన్నారు. మనకి సంవత్సరంలో చూసుకున్నప్పుడు ముహూర్తాలు కూడా లేవు. మనకి అధిక మాసం వచ్చింది. శుక్రమౌఢం వచ్చేసరికి దాటిన తర్వాత మనకి కేవలం ఏప్రిల్, మే నెలలో వివాహ ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత మళ్ళా మనకి అధిక మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఉండడం జరిగింది. ఇకపోతే ఒక్కొక్క రాశి వారికి మనకి ఈ యొక్క ఆదాయ వ్యయాలతో పాటు ద్వాదశ రాశుల్లో ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరంలో మనకి ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 7గా ఉన్నాయి. కాబట్టి చక్కగా అంత సమానంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. అయితే మీరు కనుక జాగ్రత్తగా కనుక చూసుకుంటే సింహరాశి వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క ఇవి జరుగుతున్నాయి కదండి. 3వ ఫిబ్రవరి నెలలో వచ్చింది, బాగుంది. దాని తర్వాత ఫాలోడ్ బై గ్రహణం. ఈ టైంకే యాక్సిడెంట్లు చాలామందికి జరిగినాయి. కాబట్టి ఎవరైతే ఈ సింహరాశి వాళ్ళు ఉన్నారో పరాభవనామ సంవత్సరంలో మీరు కార్లు నడుపుతుంటూ ఫోన్లు మాట్లాడుకునేటటువంటి వాళ్ళు, బైకులు ఇలా పెట్టి డ్రైవ్ చేసి నడుస్తున్నటువంటి వాళ్ళు, మీరు యాక్సిడెంట్లో గురవడం కాకుండా మీ వల్ల అవతలను కూడా గుద్దేస్తారు, అవతల కాళ్ళు చేతులు కూడా విరగొట్టేస్తారు. కాబట్టి ఆల్రెడీ జరిగినాయి సింహరాశి వాళ్ళకి. బైకుల మీద వెళ్తూ పాపం యాక్సిడెంట్ల మీద అయ్యి బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేయడం జరుగుతుంది. కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది. పిల్లల గురించి కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడము, కాలేజీలకు తీసుకెళ్ళడము, ఈ విధంగా స్కూళ్ళకి తీసుకెళ్ళడంతో బిజీగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త వ్యాపారాలు మీరు కానీ మీ జీవిత భాగస్వాములు కానీ ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు కూడా ఉద్యోగంలో కాస్త సెక్యూరిటీ అనేటటువంటిది ఉంటుంది. ఆదాయాలు బాగా ఉన్నప్పటికీ కూడా, స్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు బాగా పెరిగినాయి కాబట్టి కాస్త లోన్లు తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు జీవిత భాగస్వాములతో మరి అలాగే వ్యాపార భాగస్వాములతో వ్యవహారం అనేటటువంటిది కొంచెం ఉగ్రంగా ఉంటుంది. అలాగే వితండ వాదాలు వాళ్ళతో చేయడం అనేటటువంటివి జరుగుతాయి.
ఇక పనులు కూడా ఈ సింహరాశి వారికి ఒక రోజులో అయ్యేటటువంటి పని నెల అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ రకంగా మనకు ఈ సింహరాశి వారందరూ కూడా అనేకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు. వ్యవసాయము, ఫర్టిలైజర్స్, ఆ తర్వాత కొత్త కొత్త రకాల పంటలు పండించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీ ఊర్లో ఉన్నటువంటి పొలాల పైన మరి జాగ్రత్తగా వెళ్ళి కౌలుకు ఇచ్చేటటువంటి వాళ్ళతో మరి వితండవాదాలు చేసుకోవడము, వాళ్ళ మీద అరవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీకంటే కూడా క్రింద స్థాయి వాళ్ళ దగ్గర నుంచి మీకు తలపోటు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు మంగళవారం నాడు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.